తెలుగు రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ గందరగోళంగా సాగుతోంది. ఈ ప్రక్రియను ఎలా నిర్వహించాలా అన్న విషయంపై అటు ప్రజలు ఇటు బూత్ లెవెల్ ఆఫీసర్లు తీవ్ర గందరగోళంలో ఉన్నారు. బిఎల్ఓలకు తగిన శిక్షణ, స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వకుండానే పై అధికారులు రంగంలోకి దించినట్లు కనబడుతోంది. సర్ ఫారంలను ఎలా నింపాలన్న విషయంలో ఒక్కో బిఎల్ఓ ఒక్కో విధంగా చెప్పడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఎన్యూమరేషన్ ఫామ్ లో 4 కాలంలున్నాయి. ఏ కాలంలో ఏ సమాచారం రాయాలో అర్థం కాక ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫారం తిరస్కరణకు గురి కాకుండా ఎలా నింపాలన్న విషయంపై అధికారులు సరైన గైడ్ లైన్స్ ఇవ్వటం లేదని ప్రజలు వాపోతున్నారు. లేదా 2003లో ఓటు వేసిన వారు ఇప్పుడు సర్వ్ ఫారంలు నింపితే తమ మ్యాపింగ్ తామే చేసుకోవచ్చు. 2002లో ఓటు వేయని వారు అంటే ఆ తర్వాత పుట్టిన వారు తమ తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మ, నాయనమ్మలతో ఎవరైనా ఒకరితో మ్యాపింగ్ చేసుకోవచ్చు. అయితే ఈ క్రమంలో సర్వ్ ఫారంలో తాజా ఫోటోలు పెట్టాలని కొందరు, అవసరం లేదని మరికొందరు చెబుతున్నారు. పుట్టిన తేదీని ధృవీకరించేందుకు ధృవపత్రాలను ఎవరు సమర్పించాలి, ఎవరికి అవసరం లేదన్న విషయంపైన స్పష్టత కరువడింది. దీనిపై బిఎల్ఓలు ఎవరికి తోచిన రీతిలో వాళ్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పై అధికారులు తమకు ఒక్కోసారి ఒక్కో విధంగా చెబుతూ తమను గందరగోళానికి గురి చేస్తున్నారని బిఎల్ఓలు కూడా వాపోతున్నారు. సర్వ్ ఫామ్లు సమర్పించేందుకు తుది గడువు ఈ నెల 24వ తేదీతో ముగుస్తోంది. తెలంగాణలో 3,38,00,000 మంది ఓటర్లున్నారు. ఇప్పటి వరకు 60 లక్షల ఫామ్లు మాత్రమే ఆన్లైన్ చేశారు. ఇంకా 2,78,00,000 ఫామ్లను ఓటర్ల నుంచి సేకరించాల్సింది. ఇంకా 15 రోజులే గడువు ఉండటంతో టార్గెట్ను బిఎల్ఓలు నిర్ణీత గడువులోపు పూర్తి చేస్తారా అన్న విషయంపై అనుమానాలు నెలకొన్నాయి. చివరి వారంలో ఫామ్లు కుప్పలుగా వచ్చి పడితే ఆన్లైన్ చేయటం ఇబ్బంది అవుతుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు గడువును పెంచే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు.